పండుగలన్నిటిలో మీ ఫేవరెట్ పండుగ ఏంటని పిల్లల్ని అడిగితే ఖచ్చితంగా చాలామంది వరకు దివాళీ అనే చెప్తారు కదా! పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా. ఎందుకంటే దీపావళి కేవలం పూజ మాత్రమే కాదు కదా! పెద్ద సెలబ్రేషన్. పిల్లలతో సమానంగా పెద్దవాళ్ళు కూడా కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తూ చిన్న పిల్లల్లాగే క్రేకర్స్ కాల్చుకుంటూ, గెంతులేస్తూ, హడావిడి చేస్తూ చేసే పండగ కదా! మా పిల్లలకి చిచ్చుబుడ్డీలన్నా అదే అండి ఫ్లవర్ పాట్స్ అంటారు కదా! అవి అండ్ భూచక్రాలంటే చాలా ఇష్టం. అందుకే మా వారు ఎక్కువగా అవే తీసుకుంటారు. బాంబ్స్ అవి అంటే మా బాబుకి చాలా భయం ఆ సౌండ్ అంటే. లాస్ట్ టైం మా ఏరియాలో ఎందుకో అంతగా క్రేకర్స్ కాల్చలేదు కానీ, ఈ ఇయర్ మాత్రం చాలా బాగా చేశారు అందరూ. చాలా పోటీ పోటీగా కాల్చేశారు అన్నీ. బయట పోటీ సంగతి అటు ఉంచితే, మా ఇంట్లోనే పెద్ద కాంపిటీషన్ మా పాపకి, మా వారికి. మా డ్యాడీ మా బాబు ఎంతున్నాడో అంత సైజ్ కాకరపువ్వొత్తు తీసుకొచ్చారు. అవి కాస్త బరువుగా ఉన్నాయిలెండి. అందుకే మా పిల్లలు ఏమైనా తక్కువ తిన్నారా, వాళ్ళ తాతగారి చేతికే ఇచ్చి ఆయన్ని కూర్చోపెట్టేశారక్కడ. అది ఒక్కొక్కటి కాలడానికి 2, 3 మినిట్స్ అయినా పడుతోంది. మా బాబుకి కాస్త భయమెక్కువ. వాడు చూసి ఎంజాయ్ చేస్తాడు కానీ ఎక్కువగా కాల్చడు క్రాకర్స్ ఏమీను. వాళ్ళ పాప చూడండి తీసుకెళ్ళి బలవంతంగా చేయించారు వాడి భయం పోగొట్టాలి అని చెప్పి. కానీ వాడు ఒకటే పరుగు. మా బాబుకే కాదు నాకు కూడా చూడడమే చాలా ఇష్టం. అందుకే మా ఇంటి దీపావళియే కాకుండా మా ఇంటి చుట్టూ ఉన్న దీపావళి కూడా రికార్డ్ చేసేసాను. ఎంతైనా భలే ఉంటుంది కదా! నల్లటి ఆకాశంలో చిటపటలాడుతూ ఆ క్రాకర్స్ అలా వెలుగుతూ ఉంటే భలే అందంగా ఉంటుంది కదా! మా వీధిలో వాళ్ళు వెలిగించిన ఫ్లవర్ పాట్ చూడండి. ఒకేసారి 4, 5 నో 4 కదా! ఆ! బావుంది కదా! మా మమ్మీ సాధారణంగా ఫోటోల్లోకి, వీడియోల్లోకి అస్సలు రారు. కానీ ఇవాళ నా వీడియోలో దొరికిపోయారు. అది కూడా మా పిల్లల వల్ల. వాళ్ళు బలవంతం చేస్తే వచ్చారనమాట. మొత్తానికి మా దీపావళి పండగ ఇలా గడిచింది. మీ అందరూ కూడా మీ ఫ్యామిలీతో పాటు సంతోషంగా దీపావళి పండుగ చేసుకున్నారని ఆశిస్తున్నాను.